తొందరగా వివాహాలు అవుతున్నాయండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మా గుడికి వచ్చి చెప్తూ ఉన్నారు. స్వామివారు మూర్తి మూల విరాట్ ఎంతో నవ్వుతూ ఉంటారన్న. ఎప్పుడు చూసినా సరే ఇటువంటి విగ్రహాన్ని ఎవరు చూడలేదు మేము ఎక్కడ అన్నారు. వచ్చిన వాళ్ళని కూడా రంపచోడవరంలో శీతం శెట్టి నగరాందు ఎస్టీ కాలనీ అందు ఉందండి ఈ ఆలయం. ఊరికి ఆర్టీసీ కాంప్లెక్స్కి ఒక 100 మీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం. కొండ మీద చాలా పర్వత శిఖరాన్ని స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ ఆలయంలో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం చెప్పి ఆనందంగా వెళ్తున్నారు భక్తులందరూ కూడా. నమో వెంకటేశాయ. ఇక్కడ లోకల్గా కమిటీ 2002లో తాటేకి బాగేసి ఇక్కడ చిన్న ఫోటో పెట్టుకుని 2005 వరకు కూడా ఆ తాటేకి బాగలో పెట్టిన వాళ్ళం. 2005లో శంకుస్థాపన చేసుకున్నాం. 2011లో విగ్రహప్రతిష్ఠ అయిందండి ఇక్కడ వెంకటేశ్వర ఆలయం. 2011 తర్వాత స్వామి చిన్నజీవి స్వామి వచ్చారు. 2016 గోదావరి పుష్కరాల తర్వాత గోదావరి పుష్కరాలకి జేవీఎస్ ప్రసాద్ గారిని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. ఆ మహానుభావుడు వచ్చి మన గుడి చూసి ఆయన చాలా ఆనందపడి నేను దత్తత తీసుకుంటాను అనే మాటిచ్చి ఆయన అప్పుడు సీఎం మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలోనే 1,40,00,000 దాకా ద్వారకాతిరుమల నుంచి అమౌంట్ తీసుకొచ్చి మా గుడికి పెట్టారు. 1,40,00,000 కూడా అప్పట్లో ద్వారకాతిరుమల చైర్మన్ సుధాకర్ రావు గారు ఆధ్వర్యంలో మిగతా పూర్తిగా కట్టడం జరిగిందండి. అప్పటి నుంచి సుధాకర్ రావు గారు గుడి మెయింటైన్ చేస్తున్నారు. మా అందరి చేతలు అక్కడ ఆయన వాళ్ళు ఇస్తున్నారని గుడి స్వామివారికి పుష్కలంగా ఏ లోటు లేకుండా పడితనం నిత్యం దోపదేవ నైవేద్యాలన్నీ కూడా పెంచి పంపుతున్నారు. వారి దేవస్థానం యొక్క ఆండవర్లో ఉందండి. సుధాకర్ గారి యొక్క అనుగ్రహంతో మేము అందరూ ఇక్కడ పనిచేస్తున్నాం. ఇది మా గుడి ప్రత్యేకత అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా తొందరగా వివాహాలు అవుతున్నాయండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మా గుడికి వచ్చి చెప్తూ ఉన్నారు. ఇది మాత్రం ఈ గుడి ప్రత్యేకత అండి. మా స్వామివారు మూర్తి మూల విరాట్ ఎంతో నవ్వుతూ ఉంటారన్న. ఎప్పుడు చూసినా సరే ఇటువంటి విగ్రహాన్ని ఎవరు చూడలేదు మేము ఎక్కడ అన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. స్వామివారు ఎంతో వచ్చి రాగానే మన కోరికలు తీర్చే విధంగా ఆయన స్వామివారి మూర్తి ఉంటుందండి. కానీ పద్మావతి అమ్మవారు ఆండల అమ్మవారితో సహా స్వామివారు ఇక్కడ దర్శిస్తారు. అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. కానీ భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చి వెళ్తున్నారు సార్.